టీవీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, సిద్ధాంతాల పట్ల నిబద్ధత, సామాజిక అంశాలపై లోతైన అవగాహన ఉన్న నాయకుడిగా జగిత్యాల సీనియర్ నేత తాటుపర్తి జీవన్ రెడ్డికి తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆయన ఒక వటవృక్షం. అయితే 4 దశాబ్దాల పాటు ఏ పార్టీనైతే నమ్ముకున్నారో ఆ కాంగ్రెస్ను ఆయన ఇటీవల వదిలిపెట్టడం వివాదాస్పదమైంది. ఏ నాయకత్వానైతే ఇంతకాలం తూర్పారబట్టారో అదే బీఆర్ఎస్ గూటికి చేరడం ద్వారా జీవన్ రెడ్డి తన రాజకీయ జీవితంలో అతిపెద్ద తప్పిదం చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయం తన రాజకీయ ప్రస్థానానికి ఒక గౌరవప్రదమైన ముగింపు కోసమని ఆయన భావిస్తుండవచ్చుగాక, కానీ ఆ ప్రయాణం అందుకు బదులుగా రాజకీయ పతనం దిశగా సాగుతోందన్న విమర్శలు ఆయనను సుదీర్ఘకాలంగా గమనిస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఒక ఆదర్శ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అతిపెద్ద ఆస్తి విశ్వసనీయత. జీవన్ రెడ్డి గత 25 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ పాలనను, నిరంకుశ పోకడలను నిరసిస్తూ ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ కేసీఆర్ విధానాలను ఒక ధర్మగంటలా ఎప్పటికప్పుడు శాసనసభ లోపల బయట ప్రశ్నించారు. 2006లో 2008లో కరీంనగర్ లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన అదే కేసీఆర్ను బ్యాలెట్ పోర్లో నేరుగా ఢీకొన్నారు. మొదటిసారి 2 లక్షల పైగా మెజారిటీతో ఘోర పరాజయం పొందారు. 2008లో మాత్రం కేవలం 15,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2006లో తన ఓటర్ల ఎదుట కేసీఆర్పై ఏ విమర్శలు, ఏ ఆరోపణలు చేశారో వాటిని 2008లో అదే ఓటర్లు నమ్మారు. ఇది ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా భావించవచ్చు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎల్ రమణ చేతిలో ఓడిపోయినా 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ను ఓడించి కారు గుర్తు ఊపును సైతం తట్టుకొని అనూహ్యంగా విజయం సాధించారు. 2018, 2023 ఎన్నికల్లో మాత్రం అదే సంజయ్ చేతిలో వరుసగా పరాజయం పొందారు. ఇక వృత్తిరీత్యా లాయర్ అయిన జీవన్ ఎమర్జెన్సీలో, ఆ తర్వాత పౌర హక్కుల ఉద్యమ కార్యకర్తగా పలు కేసులు వాదించారు. జగిత్యాల కోర్టుకు వచ్చిన నక్సలైట్ కేసులని ఆయనే తీసుకునేవారు. భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్న ఆ రోజుల్లో గ్రామీణ పేదల హక్కుల కోసం పోరాడారు. ఈ హక్కుల పోరాటాలే ఆయనను ప్రజాక్షేత్రంలోకి నడిపించాయి. కేవలం కోర్టుల ద్వారానే కాకుండా రాజకీయ అధికారం ద్వారానే వ్యవస్థలో మార్పు తేవచ్చని నమ్మారు. అందుకే 1981లో ఎటువంటి పార్టీ ముద్ర లేకుండా మల్యాల పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో ప్రారంభంలోనే టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. 1985 సంక్షోభంలో తప్పటడుగు వేసి నాదెండ్ల వైపు చేరడంతో ఆయన ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది. అయితే వెంటనే తప్పును గుర్తించి కాంగ్రెస్లో చేరారు. గత 40 ఏళ్లుగా ఆ పార్టీలో ఉంటూ అనేక ఉత్థాన పతనాలను చరిత్ర ఉన్న జీవన్ రెడ్డి కేవలం ఆత్మగౌరవం సాకుతో సైద్ధాంతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం పలువుని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 75 ఏళ్ల వయసులో ఇంకా ఏం సాధించాలని బీఆర్ఎస్లో చేరారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. నిన్నటి వరకు ఎవరినైతే అవినీతి పరులంటూ విమర్శించారో నేడు వారితోనే వేదిక పంచుకోవడం ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానించే వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఒక సీనియర్ నేతగా తనను విస్మరించారనే అసంతృప్తితో పార్టీని వీడడం ఆయన తొందరపాటుతనాన్ని సూచిస్తుంది. ఆత్మాభిమానం పేరుతో తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లోకి రానివ్వకూడదనే మొండి పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించి ఎందరో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకున్నారు. చివరకు సిఎల్పిని సైతం విలీనం చేసుకున్నారు. అప్పుడు కేసీఆర్ను తిట్టిపోసిన జీవన్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదే పని చేస్తే విమర్శిస్తున్నారు. అది ఆయన ద్వంద్వ నీతి కాక మరేమవుతుంది?
ఇక వయసు మూలంగా స్థానికంగా తనకు ఏర్పడిన పరిమితులను అర్థం చేసుకొని ఆయన తన పరిధిని నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి పెంచుకొని ఉండవచ్చు. తన వారసులకు తగిన బాధ్యతలు ఇవ్వమని అధిష్టానాన్ని డిమాండ్ చేయవచ్చు. జానారెడ్డి విహెచ్ వంటి సీనియర్ల బాటలో నడిచి ఆయన గౌరవాన్ని నిలబెట్టుకొని ఉండవచ్చు. కానీ ఎంతమంది దూతలు వెళ్ళినా బతిమిలాడినా బుజ్జగించినా లెక్క చేయకుండా మొండిగా నిర్ణయం తీసుకున్నారు. జగిత్యాలలో 2 మార్లు వరుస ఓటమి తర్వాత కూడా మారకపోవడం ఆయనలోని రాజకీయ స్తబ్దతను తెలియజేస్తుంది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా తక్షణం నియమితులైన ఆయన ఇప్పుడు ఏం చేయగలరు? తన పూర్వ పార్టీని విమర్శిస్తూ కాలం గడపడం తప్ప. ఇక తెగేదాకా లాగే వైఖరిని అవలంబించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా ఇక్కడ తప్పు పట్టాల్సిందే. జీవన్ రెడ్డి వయసుకు రాజకీయ పరిపక్వతకు తగిన గౌరవం ఇవ్వడంలో సముచిత స్థానం కల్పించడంలో వాళ్ళు విఫలమయ్యారు. తమ పట్టింపు లేని తనంతో కేసీఆర్ కు ఒక అస్త్రాన్ని చేజేతులు అందించారు. ఇకనైనా వాళ్ళు తమ వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకోవాలి. సీనియర్లలో కొనసాగుతున్న అసంతృప్తిని ఇప్పటికైనా గుర్తించి సరిదిద్దుకోవాలి. లేదంటే ఇంకెంతో మంది జీవన్ రెడ్డిలు భవిష్యత్తులో పార్టీకి సమస్యలు తెచ్చే ప్రమాదం ఉంది.